వివక్ష చూడగానే ఆపాలి. బలహీనులను కాపాడాలి. విద్యకు ప్రాధాన్యతనివ్వాలి. హక్కుల కోసం భయపడకుండా ప్రశ్నించాలి, మాట్లాడాలి. యువత దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు అంటారు. ఆ యువతకి ఏం కావాలి? విద్య కావాలి. అందుకే అంబేద్కర్ గారు అంటారు, స్టడీ హార్ట్ బికాస్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ పవర్ఫుల్ వెపన్ అని. ఈరోజు ప్రతి యువత చేతిలో ఫోన్ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి. టైం వేస్ట్ చేస్తూ ప్రపంచాన్ని ఏదో సాధిస్తున్నాం, తెలుసుకుంటున్నాం అనుకుంటున్నారు తప్ప, ఆ రోజు అంబేద్కర్ గారి చేతిలో ఫోన్ కాదు, పెన్ను ఉంది. పెన్నుతో దేశ చరిత్రని, దేశ భవిష్యత్తుని, దేశ గౌరవాన్ని ఆయన మార్చగలిగారు. అందుకే నేను యువతకు చెప్తున్నాను, చదువుకోవటానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్క యువతి యువకుడికి విద్య అనేది చాలా ప్రాముఖ్యం. అంబేద్కర్ గారిని చూసి మనం నేర్చుకోవాల్సింది అదే. కాసేపు ఫోన్ను పక్కన పెట్టండి, పెన్నుని చేత పట్టండి. దేశ గౌరవాన్ని మీరే తీసుకురావటానికి ప్రయత్నం చేయండి. ఒకే మాట చెప్తున్నాను, అంబేద్కర్ గారు ఉన్న దేశం ఎప్పుడూ వెనక్కి వెళ్ళదు. అంబేద్కర్ గారు మాట్లాడినటువంటి మాటలు విన్నటువంటి దేశం ఎప్పుడు ఓడిపోదు. మనమెప్పుడు ఓడిపోము.